గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగి గంజి కోసము రాగి పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. వీటికి గాను ఒక హాఫ్ కేజీ రాగులు తీసుకొచ్చుకున్నాను సూపర్ మార్కెట్ నుంచి. వీటిని క్లీన్ చేస్తున్నాను. ఎంతవరకు క్లీన్ చేయాలి అంటే వాటర్ క్లియర్గా కనిపించినంత వరకు. ఎందుకంటే వీటిల్లో మట్టి అవన్నీ ఉంటాయి. అవి కరగాలి కదా. అవి కరిగిన తర్వాత వాటిని వాటర్ని వంపేస్తూ ఉన్నాను. ఇప్పుడు క్లియర్ అయింది. దీనికి గాను 10 గంటలు దానికి మూత పెట్టేసి అలానే ఉంచినాను. నెక్స్ట్ డే వీటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని వడబోస్తూ ఉన్నాను. ఈ వడబోయటం వల్ల ఏదైతే వాటర్ ఉందో ఎక్స్ట్రా వాటర్ అదంతా మట్టితో సహా ఏవైనా ఉన్నట్లయితే వాటితో క్లీన్ అవుతుంది. ఈ రాగులు ఒక్కటే ఈ క్లాత్లో మిగిలిపోతాయి. వీటిని గట్టిగా పిండుతున్నాను. వాటర్ లేకోకుండా ఆ క్లాత్లో రాగులు ఉన్నాయి కదా, వీటిని గట్టిగా పిండేసుకుంటున్నాను. పిండేసుకోవడం వల్ల వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా గట్టిగా పిండుకోండి, ఎక్కువ తేమ లేకోకుండా. పిండేసినాను వాటర్ స్టాప్ అయినంత వరకు. దీని తర్వాత వీటిని నేను ఒక ప్లేట్ మీద పెడతా ఉన్నాను. వీటిపైన ఒక బరువును పెట్టుకుంటున్నాను. దీని తర్వాత నెక్స్ట్ డే వీటిని ఓపెన్ చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు మనము తడి చేసుకోవడం వల్ల మోసులు బాగా వస్తాయి. కాకపోతే నేను మర్చిపోయినాను. వీటిని ఓపెన్ చేసి చూడండి ఏ విధంగా తెల్లగా మొలకలు వచ్చినాయో రాగులకి. బాగా వచ్చినాయి కదా. ఇవి సన్న రాగులు, వీటికి తెల్లగా మొలకలు ఉన్నాయి. ప్లేట్లో పోస్తున్నాను చూడండి, క్లియర్గా అనిపిస్తూ ఉన్నాయి. వీటిని ప్లేట్లో పోస్తున్నాను కదా. దీని తర్వాత వీటిని కొద్దిసేపు నేను ఎండలో ఆరబెట్టుకుంటున్నాను. ఎందుకంటే వీటిల్లో ఉన్న తేమ అంతా పీల్చేసుకోవాలి కాబట్టి. చూడండి, ఇంటి బయట ఎండలో వేశాను. ఎప్పుడైతే డ్రై అయినాయో అప్పుడు వీటిని లోపలికి తీసుకొచ్చుకున్నాను. ఒక గోళంలో వేసి వీటిని ఎంచుతూ ఉన్నాను. ఎప్పుడైతే వాటర్ అంతా ఇంకిపోతుందో దాని తర్వాత స్మెల్ భలే ఉంటుంది. వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను, కాజు, బాదము, యాలకులు. వీటిని సపరేట్గా మిక్సీ పట్టుకున్నాను. ఈ రాగులు చెక్ చేసుకుంటా ఉన్నాను. దీని తర్వాత ఈ రాగులను కూడా పిండిగా తయారు చేసి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ను కూడా పిండిగా తయారు చేసి పెట్టుకున్నాను. థ్యాంక్ యూ.